ఏది రాముడు ఎలా ఉంటాడో నాకు చెప్పు, లక్ష్మణుడు ఎలా ఉంటాడో చెప్పు, అది విని నేను సంతోషిస్తాను. హనుమ యొక్క ఉపాసనని ప్రశ్నించింది అమ్మవారు. నువ్వు భగవంతుణ్ణి రోజు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసినది నిజమైతే విగ్రహం నీకు ఎదురుగుండా ఉండక్కర్లేదు. ఎక్కడ ఉన్నా నువ్వు చెప్పేసి అధాంగ పూజ చేసేయగలగాలి. కాబట్టి ఏది చెప్పు ఎలా ఉంటాడో రాముడంది. అమ్మా నీకు తెలియకడుగుతున్నావా అమ్మా నన్ను నా ఉపాసనని ప్రశ్నించడానికి, రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని వర్ణింపజేయడానికి నన్ను అడిగావుటమ్మా ఈ ప్రశ్న. కాబట్టి రాముడంటే ఏమిటో చెప్తాను చూడమ్మా. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకస్మజే. పద్మపత్రములు ఎలా ఉంటాయో అలా ఉంటాయమ్మా రామచంద్రమూర్తి యొక్క కన్నులు. సర్వసత్వ మనోహర మహానుభావుడమ్మా ఆయన. ఆ రామచంద్రమూర్తిని చూసిన వాళ్ళు, రామచంద్రమూర్తి ఎవరిని చూస్తాడో వాళ్ళు ఇద్దరూ ఎంత ఆనందపడిపోతారో తల్లి. సమస్త భూతములు ఆయన్ని చూసి పొంగిపోతాయి. అటువంటి అద్భుతమైన స్వరూపం ఉన్నవాడమ్మా రామచంద్రమూర్తి.